హాయ్ గైస్, వెల్కమ్ టు కాశీ క్రియేషన్స్. నేను ఈరోజు విజయనగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామనారాయణ టెంపుల్ విజిట్ చేశాను. చాలాసార్లు ఈ టెంపుల్కి అయితే రావడం జరిగింది. బట్ ఈ టెంపుల్ గురించి వీడియో చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకోసారి విజిట్ చేశాను. ముందుగా మనం లోపలికి వెళ్ళగానే ఎదురుగా విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్తే సువిశాలమైన ప్రాంగణంలో పచ్చని ప్రకృతి ఒడిలో మన కళ్ళ ముందు ఒక అరుదైన అద్భుతం కళ్ళ ముందు కనిపిస్తుంది. శ్రీ రామనారాయణం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. రండి చూసి తరిద్దాం. ముందుగా మనకి ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఆయనే ఈ టెంపుల్ యొక్క సృష్టికర్త శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు. మహానుభావులు. ఆయన సంకల్పానికి ప్రతీకే ఈ రామనారాయణ టెంపుల్. ఇంకా చాలా గ్రేట్ అసలు ఇలాంటి అద్భుతమైన క్షేత్రాన్ని అందించడం అనేది. చూడండి, విశాలంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇటు చూసిన పచ్చదనంతో ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఎలా ఉండాలో అలా ఉంటుందండి. అంటే మనసుకి అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి. ఈ టెంపుల్ శ్రీరాముల వారి ధనస్సు ఆకారంలో ఉండడం ఒక ప్రత్యేకత. ఈ విషయం మీకు చాలామందికి తెలుసు అనుకోండి. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు ఈ టెంపుల్. ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో వివిధ రకాల ఔషధ మొక్కలతో పాటు టెంపుల్ వెనుక భాగంలో వేద పాఠశాల కూడా మనం చూడవచ్చు. అన్నింటికీ మించి రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను అద్భుతమైన శిల్పాల రూపంలో కళ్ళకు కట్టినట్లుగా వివరించడం అనేది మామూలు విషయం కాదండి. ఈ ధనస్సు చివర ఒకవైపు శ్రీ మహావిష్ణువు, అలాగే ఇంకో చివర శ్రీరాముల వారు, ధనస్సు మధ్య భాగంలో శ్రీ హనుమాన్ వారి భారీ విగ్రహం మనకి దర్శనమిస్తుంది. ఈ పచ్చని చెట్ల మధ్యలో ఒకవైపు సరస్వతి, ఇంకోవైపు మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ లోపల గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఈ గోశాల ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఆ శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంలా చుట్టూ గోవులు, మధ్యలో గోపాలుడి దర్శనం చాలా అద్భుతంగా ఉంది. జై శ్రీకృష్ణ. ఇక్కడికి ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. రంగురంగుల విద్యుత్ వెలుగుల్లో చాలా ప్రకాశవంతంగా ఆలయం చాలా అందంగా కనిపిస్తుంది. ఇంతవరకు మనం చూసింది టెంపుల్ క్రింద భాగం మాత్రమే. అలా మెట్ల మార్గంలో పైకి వెళ్తే ఆ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుల వారి దర్శనం, ఇంతకుముందు మనం చెప్పుకున్న రామాయణ దృశ్య కావ్యాన్ని చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇప్పుడే ఇంకా లైట్లు వేశారు. మొత్తం లైటింగ్లో చూడండి ఎంత బాగుందో అసలు చెప్పడానికి మాటలు లేవు. ఇంకా ఈ ఫోటో చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోద్ది ధనస్సు ఆకారంలో ఈ టెంపుల్. ఇది ధనస్సు యొక్క మధ్య భాగం. ఇలా వాటర్ ఫౌంటైన్స్తో సెట్ చేశారు. ఇంకా చివర శ్రీ హనుమాన్ వారి భారీ విగ్రహాన్ని పెట్టారు.
60 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహంపై వేసే లేజర్ షో అస్సలు మిస్ అవ్వకూడదు. ఆంజనేయ స్వామివారి అవతారాల గురించి, రామాయణంలోని కొన్ని యుద్ధ సన్నివేశాలు ఈ షోలో మనకి రియల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ లేజర్ షో 3 టైమ్స్ వేస్తారు. ఫస్ట్ మనం చూసిన లక్ష్మీ అమ్మవారు చూడండి, ఇప్పుడు విద్యుత్ వెలుగుల్లో చుట్టూ వాటర్ ఫౌంటైన్స్తో దివ్యంగా వెలిగిపోతున్నారు. చూడండి, మనకి ఇక్కడ దూరం నుంచి ఇలా కనిపిస్తుంది. రామాయణ ఘట్టాలు ఈ కారిడార్లోనే పొందుపరిచారు. నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. బయట నుంచి అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ధనస్సులోని మొదటి భాగం అయినటువంటి శ్రీ మహావిష్ణువు వారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. రండి దర్శించుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రామాయణ ఘట్టం. చూడండి, ఇక్కడ వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువును దేవతలు, ఋషులు మానవుడుగా అవతరించి రావణుని సంహరించవాలని వేడుకొనుట. చూడండి, ఇలా ప్రతి ఘట్టాన్ని శిల్పాల రూపంలో ఎంత అద్భుతంగా వివరించారు. రామాయణం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది అసలు ఈ శిల్పాలను చూస్తుంటే. ఇక్కడ దశరథ మహారాజుకి అగ్నిదేవుడు పాయసాన్ని అందించడం. దశరథ మహారాజు 3 భార్యలకి పాయసం పంచివ్వడం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇక్కడ విద్య నేర్చుకోవడం మనం చూడవచ్చు. రామలక్ష్మణులు తాటకిని సంహరించడం. समागम करे निरंतर जग से हो परात, जग से हो परात। ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे। मन होवे निष्काम मनवा, मन होवे
ఇక్కడితో రామాయణంలోని సగభాగం పూర్తవుతుంది. ధనస్సు మధ్య భాగం అయినటువంటి హనుమాన్ విగ్రహం దగ్గరికి అయితే మనం ఇప్పుడు చేరుకుంటాం. ఇప్పుడు లేజర్ షో వేస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామివారి హారతి అనంతరం ఇప్పుడు మనం రామాయణంలోని పార్ట్ 2లోకి ఎంటర్ అవుతాం. సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళడానికి రావణాసుడు మారువేషంలో రావడం, ఇలా ఇక్కడి నుంచి కొన్ని సన్నివేశాలు మనం ఇక్కడ చూడొచ్చు.
धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम ఇక్కడ ప్రతి సన్నివేశం కూడా అందరికీ అర్థమయ్యేలా 3 భాషల్లో రాసి ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 భాషల్లో. అవి చదువుతూ మనం చూస్తే ప్రతి సీన్ కూడా మనకు అర్థమైపోద్ది. भजले राम नाम सुख धाम శ్రీరాముడు రావణాసుడితో భీకరమైన యుద్ధం చేస్తున్న దృశ్యం. संत समागम సీతమ్మ వారి అగ్ని పరీక్షను ఎదుర్కోవడం, संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो परा లాస్ట్ శ్రీరామచంద్రుని పట్టాభిషేకంతో ఈ రామాయణ ఘట్టం పూర్తవుతుంది. ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम राम नाम सुख राम नाम सुख राम नाम सुख धाम ధనస్సు ఇంకో చివరి భాగమైన శ్రీరాముల వారి టెంపుల్ దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాం. भजले राम नाम सुख धाम పైనుంచి విష్ణు చక్రం హైలైట్గా ఉంది. नाम सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. నిత్యాన్నదానంకి ఇక్కడ విరాళాలు సేకరిస్తున్నారు. संत समागम ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఈ కొత్త ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై శ్రీరామ్.